బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళందరికీ నేను ఒక్కటే ఒక విషయం చెప్పదలుచుకున్నా. అదేంటంటే రోడ్డు మధ్యలో కాకుండా కొంచెం సైడ్‌లో డ్రైవ్ చేయండి. మిర్రర్‌లు కంపల్సరీ పెట్టుకోండి. వెనకాల బస్సు గాని, లారీ గాని ఉంటే ముందు వెంటనే పక్కకి రండి. బైకోడు గుద్దితే కాళ్ళు చేతులు అన్నీ ఇరుగుతాయి. అదే బస్సోడు గుద్దితే ప్రాణాలే పోతాయి. ఎందుకు రిస్క్? బస్సు వెనకాల, లారీ వెనకాల ఉండడు. పక్కకొచ్చి సైడ్ నుంచి డ్రైవ్ చేయండి. రోడ్డు మధ్యలో డ్రైవ్ చేయాల్సిన పని ఏముంది? అప్పుడప్పుడు అద్దంలో కూడా చూస్తూ ఉండాలి. వెనకాల ఏ వెహికల్ ఎంత ఫాస్ట్గా వస్తుంది, ఎట్లా వస్తుంది, మన వెనకాల చూసుకొస్తుందా అని చెప్పి ఒక దృష్టి అనేది ఆ అద్దంలో వెనక నుంచి మనం చూసుకుంటూ ఉంటే కొంతవరకు అయినా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. నీకు అర్థమైపోతుంది. వెనకాల చూస్తుంటే ఏదైనా వెహికల్ ఫాస్ట్ నీ వైపు వస్తుంటే కొంచెం సైడ్కి మూవ్ అయ్యి దాన్ని బండి స్లో చేసుకోవడం, ఏదైనా తప్పించుకోవడానికి మార్గం సులభం అవుతుంది. సో ర్యాపిడో డ్రైవర్స్ ఒక్కరికే కాదు, బైక్ నడిపే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. సో బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. జాగ్రత్తగా వెనకాల ఏమొస్తుంది, ముందే ఏమొస్తుంది అని అబ్జర్వ్ చేస్తూ దృష్టి డ్రైవింగ్ మీదనే పెట్టి, కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద పెట్టి కొంచెం డ్రైవ్ చేయండి. యాక్సిడెంట్లు కాకుండా చూడండి. మొన్న ర్యాపిడో డ్రైవరు యాక్సిడెంట్ ఇట్లనే లారీ కింద పడి చనిపోతే రెస్పాండ్ అయిన నా కొడుకులు ఒక్కర్లేడు. అదే ఎవరో రియల్టర్ అరెస్ట్ చేసిన అని చెప్పి వాడి గురించి నడి రోడ్డు మీద కథలు పెట్టి నడిపితే అదొక సెన్సేషన్ చేస్తారు. వాడు మంచోడో చెడ్డోడో తెలియదు. అదే ఒక బైక్ నడుపుకునే ర్యాపిడో డ్రైవర్ చనిపోతే ఒక్కడు కూడా మాట్లాడలేదు, ఒక్కడు రెస్పాండ్ కాలేదు. మరి వాడి ఫ్యామిలీకి గవర్నమెంట్ ఎవరు హెల్ప్ చేసిందో కూడా తెలియదు. ర్యాపిడో కూడా ఎవరు హెల్ప్ చేసినా కూడా తెలియదు. స్వామి మాల వేసుకున్నాడు. ఆత్మకి శాంతి కలగాలి. దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయండి. స్లోగా పోయేదేముంది, కొంచెం లేట్ అవుతుంది అంతే. వెనకాలన్నాడు కస్టమర్ ఫోర్స్ చేసినాడు అనుకో, నీ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టు. వెనకాల ఏం మాట్లాడుతున్నా పట్టించుకో. సేఫ్గా తీసుకెళ్ళడం ముఖ్యం. ఫాస్ట్గా తీసుకెళ్ళి దేనికో దానికి గుద్ది ఎందుకు రిస్క్? సో జాగ్రత్త ఫ్రెండ్స్, జాగ్రత్త మాత్రమే చెప్తాను. జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్తాను. ఇంకా ఉండడం ర్యాష్ డ్రైవింగ్ మాత్రం వద్దు ప్లీజ్. చాలా గట్టిగా సీరియస్ చెప్తున్నా. ర్యాష్ డ్రైవింగ్ వద్దు. సేఫ్గా డ్రైవ్ చేయండి. హ్యాపీగా ఇంటికి వెళ్ళండి.